Hi guys, this is Vishnu. Welcome back to my YouTube channel. Good morning from Kamaradi. So guys, ఈ రోజు వీడియో ఏంటంటే వీకెండ్ డేలో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మెదక్ ట్రిప్కి అయితే ప్లాన్ చేసినాం. సో ఈ రోజు అయితే మనం మెదక్ని అయితే ఎక్స్ప్లోరింగ్ చేయబోతున్నాం. సో మీరు హైదరాబాద్ నుంచి ఈ వీకెండ్ డేలో మెదక్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీకెండ్ డేలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మెదక్ అనేది వన్ ఆఫ్ ద వీకెండ్ బెస్ట్ స్పాట్. సో ఎందుకంటే మన తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన ఏడుపాయల వనదుర్గమాత టెంపుల్ ఉంది. అలాగే మన ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అయిన మెదక్ చర్చ్ ఉంది. అండ్ దగ్గరలోనే మెదక్ ఫోర్ట్ కూడా ఉంది. అండ్ ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయాలంటే పోచారం డ్యామ్ కూడా దగ్గరలో ఉంది. అలాగే పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా దగ్గరలోనే ఉంది. అండ్ పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీలో జీప్ సఫారీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ ప్లేసెస్ అన్నింటినీ ఈరోజు అయితే మనం కవర్ చేద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో రైట్, ప్రజెంట్ అయితే మనం మోటో బ్లాగింగ్ సెటప్లో కూడా వచ్చేసాం. సో ఈరోజు అయితే మనం మన బైక్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ ప్లేసెస్ అన్నింటినీ వన్ డేలో కవర్ చేయాలంటే మినిమం మీరు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆర్ 7 o'clockకి మీరు స్టార్ట్ అవ్వడానికి చూడండి. నాకు ప్రజెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది. నాకు దగ్గరనే ఒక 30 kilometers ఉంటుంది మా హోమ్ టౌన్ నుంచి. సో రైట్, లెట్స్ గో టు మెదక్. గైస్, మెదక్ అనేది నా దగ్గర నుంచి అంటే కామారెడ్డి నుంచి దగ్గర 60 kilometers అలా ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వస్తే 90 kilometers అలా వస్తుంది. మీరు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటి అంటే వయా దిండిగల్, నర్సాపూర్ ఫారెస్ట్ మీదుగా రండి. ఎర్లీ మార్నింగ్ ఆ వేలో మీరు ఫారెస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ వ్యూస్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇది పోచారంది ఇటు సైడ్ నుంచి వ్యూ. ఇది మనం వచ్చేటప్పుడు ఈవినింగ్ కవర్ చేద్దాం. నాకు మా విలేజ్ నుంచి దగ్గర 30 kilometers ఉంటుంది. జస్ట్ ఒక ½ an hour జర్నీ ఇక్కడికి పోచారంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో పోచారానికి మనం ఈవినింగ్ వచ్చి చూద్దాం. గాయస్, ఇగో ఇది కమాన్ ఉందా, ఈ కమాన్ను గుర్తుంచుకోండి మీరు. ఇగో ఇది గాయస్, మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వస్తే అక్కడ జంక్షన్ చూపించిన చూడండి, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ప్రస్తుతంలో ఒక 2 kilometers వెళ్తే మనకు ఏడుపాయల టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ అనేది మీకు తెలిసే ఉంటుంది, ఏడుపాయల దుర్గభవాని టెంపుల్. మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ దుర్గమాత టెంపుల్. ఈ టెంపుల్ అనేది మాజీరా నది ఒడ్డున ఉంటుంది. ఇలా టెంపుల్ గోపురం దాటుకొని లోపలికి వెళ్ళేటప్పుడు మాజీరా నదిలోనే ఒక పాయ మనకు కనిపిస్తుంది. దానికి దాటుకొని మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. గైస్, ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని అయితే లోపలికి బయటకైతే వచ్చినాం. జస్ట్ అలా 2 minutesలో దర్శనం అయితే అయిపోయింది. అలా 2 minutesలో బయట లోపలికి వెళ్ళి అయితే వచ్చినాం. ఇది అమ్మవారి, ఇది గోపురం ఉంది చూడండి, ఇది మెయిన్ టెంపుల్. అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించారు పూలతోటి. టెంపుల్ బ్యాక్ సైడ్లో కొంచెం ఇగో ఈ వేలో పైకి మనం ఈ స్టెప్స్ పై నుంచి పైనకి వెళ్తుంటే పైన అయితే ఎల్లమ్మ టెంపుల్ ప్లస్ ఇంకా జమదగ్ని మహర్షి టెంపుల్ కూడా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. అండ్ గైస్, ఈ నది ఉంది చూడండి, ఇది మాంజీరా నది. మాంజీరా నదిలో ఒక పాయ అంటారు. ఇది హెవీగా వర్షం పడినప్పుడు ఈ వాటర్ అనేది అమ్మవారి పాదాలను తాకుతూ అయితే వెళ్తూ ఉంటుందని అంటారు. రెండు లడ్లు, 2 పులిహోర టోకెన్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ టోకెన్స్ ఇస్తారు, ఇక్కడ మనకు ప్రసాదం ఇస్తారు. మనకు మెయిన్గా సండే రోజు చాలా అంటే చాలా రష్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటారు కదా, మొక్కు చెల్లిస్తామని. అలా చెల్లించాలనుకున్న వారు మేకని, కోడిని కోసి ఇక్కడనే దావత్ చేసుకొని తింటారు. సో మ్యాక్సిమం ఎక్కువ అంటే సండే రోజు చాలా కొంచెం గట్టిగానే రష్ ఉంటుంది. అండ్ ఇక్కడనే మీకు మేకలు, కోళ్ళు, మళ్ళా వంటకు కావాల్సిన వంట సామాను, గ్యాస్, ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మీకు రెంట్కి అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడనే మీకు హరిత హోటల్ కూడా ఉంటుంది. ఇది హరిత హోటల్.
ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడనే నైట్ స్టే చేసుకోవచ్చు కూడా. అండ్ గాయస్ ఏడుపాయల దుర్గమాత టెంపుల్ వచ్చేసి మెయిన్గా శివరాత్రి రోజు ఇక్కడ 3 రోజులు చాలా పెద్దగా అయితే గ్రాండ్గా జాతర జరుగుతుంది. ఆ రోజు అయితే అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరిస్తారు. అండ్ స్టేట్ వెళ్తే మనం హైదరాబాద్ ఈ వేలో నుంచి వస్తాము. హైదరాబాద్ నుంచి ఇక్కడ ఈ వేలో నుంచి మనం రైడ్ తీసుకుంటే ఒక చిన్న రిజర్వాయర్ లాంటిది వస్తుంది అండ్ చిన్న వాటర్ ఫాల్ లాంటిది కూడా. ఒక్కసారి చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఇదే మెదక్ క్యాథీడ్రల్ చర్చ్. బస్ స్టాప్కి ఆపోజిట్లోనే ఈ చర్చ్ ఉంటుంది. ఇది చర్చ్ ఎంట్రన్స్. ఇంకా ఫ్యూ డేస్లో క్రిస్మస్ ఉంది కదా, దానికోసం అయితే సెలబ్రేషన్స్ చేశారు. ప్లస్ ఇక్కడ మొత్తం జాతరలాగా జరుగుతుంది. మొత్తం షాప్స్ అయితే పెట్టారు. ఇది మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో మొత్తం కనిపించేది ఈ చర్చ్ యొక్క గ్రౌండ్ ప్లస్ పార్కు. అక్కడ కనిపిస్తుంది చర్చ్. అది అమ్మో చాలా హైట్ ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మెదక్ క్యాథీడ్రల్ చర్చ్. మెదక్ క్యాథీడ్రల్ చర్చ్ ఇది మన ఇండియాలోనే మోస్ట్ విజిటెడ్ చర్చ్ అండ్ మన ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అన్నట్టు. చాలా హైట్ ఉంది. ఫ్రెండ్స్ తోటి చర్చ్కి అయితే చాలాసార్లు వచ్చిన, బట్ ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళి అయితే విజిట్ చేయలేను. ఈసారి మాత్రం వీడియో కోసం అని కొంచెం లోపలికి వెళ్ళి అయితే విజిట్ చేసిన. లోపల అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. మ్యాక్సిమం 5,000 మంది అయితే లోపల కూర్చొని ప్రేయర్స్ చేయొచ్చు అంట. అండ్ ఈ చర్చ్ హైట్ వచ్చేసి 175 feet. అండ్ ఈ చర్చ్ హైట్ అనేది మన హైదరాబాద్లో ఉన్న చార్మినార్ కంటే 5 feet ఎక్కువ ఉంటుందంట. అండ్ అప్పట్లో హైదరాబాద్ నిజం ఈ చర్చ్ హైట్ అనేది చార్మినార్ కంటే 5 feet ఎక్కువ ఉందని తొలగించడానికి చాలా ప్రయత్నించిందని అంటారు. మెదక్ చర్చ్ విజిటింగ్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 kilometer డిస్టెన్స్లో ఉన్న మెదక్ ఫోర్ట్కి అయితే వెళ్దాం. మన థర్డ్ డెస్టినేషన్ అయినా మెదక్ ఫోర్ట్కి అయితే రీచ్ అయినాం. సో ఇది మెదక్ ఫోర్ట్. ఒక ట్రెక్కింగ్ ఉన్నది, కొంచెం బైక్ వెళ్ళాలా. ఒక్కసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. కొండపైకి కొంచెం ఎక్కిన, జస్ట్ పార్కింగ్ దగ్గర ఉన్నా. ఇక్కడ మెదక్ చర్చ్ కూడా ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి కూడా చూపిస్తాం. ఇది సిటీ వ్యూ. ఇక్కడ మెదక్ చర్చ్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. కొంచెం మెదక్ చర్చ్ మెదక్ ఫోర్ట్ ఏంది అంటే మనకు చిన్న చిన్న గల్లీల నుంచి అయితే ఫోర్ట్కి అయితే రావాలి. ఈ ఫోర్ట్ అనేది మొత్తం ఒక కొండ, సిటీ అవుట్స్కట్స్లో ఒక కొండ పైన ఉంది. అందుకే వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చిన్న ఏదో వాటర్ ఉన్నాయి, ఏదో చెరువు లాంటిది ఉన్నట్టుంది. చెరువు లాంటిది కాదు, చెరువు అది. సిటీ వ్యూ అయితే హైలైట్ ఉంది. ఇది క్రేజీ ఇది వ్యూ. సో పైకి అయితే వెళ్ళిపోదాం.
ఇది వచ్చేసి ఒక ద్వారం, మెయిన్ ఎంట్రన్స్. ఇది కోట చాలా హైట్ ఉన్నది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తున్నది వచ్చేసి సింహద్వారం. యాక్చువల్లీ నేను నైట్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్లో ప్లస్ గూగుల్ దీని మెదక్ ఫోర్ట్ గురించి అన్ని కొంచెం తెలుసుకుందామని దీని చరిత్ర. దమ్ వస్తుంది ఎక్కి. సో గూగుల్లో అయితే చాలా చూసిన దీని చరిత్ర తెలుసుకుందామని. నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. బట్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసిన. బట్ ఏంటంటే అందరూ ఏదో ఎక్స్ప్లోరింగ్ కరెక్ట్ చూపించలేరు. బట్ మెదక్ ఫోర్ట్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగుంటుందని. మేబీ సన్ సెట్ అవుతుంది కదా, అందువల్లనే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనుకుంటున్నా. ఈ కోటకు వచ్చేసి టోటల్గా 3 ద్వారాలు ఉంటాయి. అందులో ఇదొక్కటి వచ్చేసి సింహద్వారం. ఇలా టోటల్గా పైనకి వచ్చేసి పోలీస్ వాళ్ళ కంట్రోల్ రూమ్ ఒకటి ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసి పూర్వమే కట్టించిన మసీద్ అంట. ప్లస్ ఇక్కడ నుంచి ఒకసారి టౌన్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇక్కడ పొలాలు, ఇక్కడ చెరువు ఉంది, ప్లస్ ఇక్కడ చెరువు ఉంది. ఇదే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద పాయింట్. కోట అనేది మెదక్ టౌన్కి కొంచెం దూరంలో ఒక పెద్ద కొండపై ఉంటుంది. అండ్ ఈ కోట విస్తీర్ణం వచ్చేసి 400 ఎకరాలలో ఉంటుందంట. ఇదే ఇంతకుముందు మనం వెళ్ళిన గజద్వారం. అండ్ మెదక్ కోట అనేది 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు అయితే నిర్మించిండంటారు. అండ్ ఈ కోటకు అప్పట్లో ప్రతాపరుద్రుడు మెతుకు దుర్గం అనే పేరు అయితే పెట్టిండు. అండ్ మెల్లమెల్లగా అది మెదక్ కోటగా, మెదక్ ఫోర్ట్గా అయితే పిలుస్తున్నారు. సో దీని గురించి నాకు తెలిసింది ఇంతే, కొంచెం చరిత్ర మాత్రమే. అమ్మా ఒక్కసారి ఈ వ్యూ చూపిస్తా. అబ్బా వాట్ ఏ బ్యూటీ, చాలా బాగుంది. ఇది మొత్తం మెదక్ టౌన్. ఇది ఈ కోటలో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఉంది. కానీ ఏంటి అంటే మొత్తం చెట్లు ఇట్లా పిచ్చి పిచ్చి మొక్కలతో అయితే మొత్తం కోట మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే కోటలో చెట్లు ఉన్నట్లేదు, చెట్లలో కోట ఉన్నట్టున్నది ఈ ప్లేస్ మొత్తం. బట్ కొంచెం గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే అయితే మంచిగా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అవుతుంది. సో మెదక్ ఫోర్ట్ అయితే విజిట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ టైం వచ్చే 5 అవుతుంది. ఇంకా పోచారం డ్యామ్కి వెళ్ళాలి, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళాలి. సో తొందరగా వెళ్ళిపోయాం. కోతులు అయితే చాలా హెవీగా ఉన్నాయి, ఇట్లా చేసిన చూడండి. సో లెట్స్ గో ఇక. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చేసి 5:29 అయింది, 5:30 అవుతుంది. మనం పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకు జీప్ సఫారీ అవైలబుల్ ఉంటుంది. ఇగో ఈ జీప్లోనే మనకు ఈజీగా 6-7 మెంబర్స్ వరదాకా పడతారు. ఈ జీప్లోనే మనకు లోపలికి ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్ళి చూపిస్తారు. మనకు జీప్ సఫారీ అంటారు చూడండి. అది జస్ట్ 1 పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చిల్డ్రన్స్కి 50 రూపీస్. నిజంగా ఇదైతే చాలా వర్త్ అసలు 100 రూపీస్కి. జీప్ సఫారీలో ఏంటంటే ఇలా లోపలికి తీసుకెళ్తారు. జీప్లోంచి ఒక 4 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్స్ మనకు సఫారీ చేస్తాం. అందులో మనకు నెమళ్ళు, జింకలు, పక్షులు, కోతులు, ఇంకా అడవి పందులు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే పోచారం డ్యామ్ వ్యూ కూడా మనకు చూపిస్తారు, అదైతే చాలా బాగుంటుంది. సో మెయిన్గా జింకలు అయితే చాలా బాగా కనిపిస్తాయి, దగ్గర నుంచి చూడొచ్చు. సో మీరైతే ఇక్కడికి వచ్చినప్పుడు సఫారీ అయితే చేయండి. నేనైతే చెప్తున్నా చాలా వర్త్ అసలు. రైనీ సీజన్లో వస్తే చాలా బెటర్ వర్త్ ఉంటుంది. గైస్ పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి కొంచెం ముందుకు వచ్చినామంటే లెఫ్ట్ సైడ్కి
సో ఇదే మట్టి రోడ్ నుంచి వే అయితే ఉంటుంది. ఇక్కడ ముందు కనిపిస్తున్నాను చూడండి, ఆ వేలోంచి అటు సైడ్ వెళ్ళిపోతే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్లో మనకు పోచారం డ్యామ్ అయితే కనిపిస్తుంది. జస్ట్ అంటే పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ నుంచి కొంచెం ముందుకు వస్తే చాలు ఇది కనిపిస్తుంది. జస్ట్ ఒక 100 మీటర్స్ అంతే. ఇక్కడ ముందు ఇది కనిపిస్తున్నది చూడండి, ఇది ఇందులోంచి వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి, అంటే మెయిన్గా రెయిన్ సీజన్లో అప్పుడు వాటర్ ఓవర్ఫ్లో ఇందులోంచి బయటకి ఇలా వస్తాయి మొత్తము. అప్పుడు మస్తు అంటే మస్తు క్రేజీ ఉంటుంది, మొత్తం ఇది ఫుల్ రష్ ఉంటుంది అప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు. ఇగో ఇది పోచారం డ్యామ్ టోటల్గా మొత్తం. పోచారం డ్యామ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది ఓవరాల్గా పోచారం డ్యామ్ ఆల్రెడీ డిస్ప్లేలో చూపించేసిన. సో డ్యామ్ అయితే ఎగ్దాం ఒక వేరే లెవెల్లో ఉంటుంది. మెయిన్గా ఏంటంటే రైనీ సీజన్లో ఇంకా ఎక్కువ బాగుంటుంది. బట్ ఏంటంటే రైనీ సీజన్లో ఏంటంటే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ కూడా ఉంటుంది. రైనీ సీజన్లో ఒకవేళ రావాలనుకుంటే 1 డే టైం మొత్తం పోచారం డ్యామ్కే కేటాయించండి. సో అప్పుడే మీరు కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పోచారం డ్యామ్ ప్లస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇవి రెండు అయితే 1 డేలో ఈజీగా మంచిగా కవర్ చేసుకోవచ్చు పీస్ఫుల్గా. మీరు ఒకవేళ ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీస్ తోటి కానీ వచ్చారంటే మనకి పిక్నిక్ స్పాట్ లాగా కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి. అంటే ఈ డ్యామ్ పక్కకి చెరువులాగా ఉంటుంది చూడండి, అక్కడ సైడ్స్కి అక్కడ మంచిగా మనం వంట చేసుకొని ఫ్రెండ్స్ తోటి కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పీస్ఫుల్గా. సో ఇది ఓవరాల్గా. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మీరు నేను చెప్పిన ఫస్ట్ రూట్ అయితే ఎంచుకోండి. ఏది అంటే ఫస్ట్ శంకరంపేట తర్వాత చేకుంట నుంచి డైరెక్ట్ 4 లైన్ హైవే అయినా NH7కి అయితే ఎక్కుతారు. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ని అయితే ఎంచుకోండి, ఎందుకంటే చీకటి అయిపోతుంది కదా, నేషనల్ హైవే బెస్ట్. లేదు అంటే ఇంకొక రూట్ ఏంటంటే మెదక్ నర్సాపూర్ ఫారెస్ట్ ఆ ఏరియా నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. అది సింగిల్ రోడ్ కదా, సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మ్యాక్సిమం అయితే NH7 నుంచి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. సో గైస్, మెదక్ ట్రిప్ని అయితే చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటా. ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్లో చేయండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అయిపోతుంది. అండ్ నా వ్లాగ్ నచ్చితే మీరు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అంటే నేను మళ్ళీ కనిపించకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. దిస్ ఇస్ విష్ణు.